వెల్కమ్ టు మీడియా కనెక్ట్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? నేను 2009లో టీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పార్టీ నన్ను గత 4 నెలలుగా మాట్లాడుతూ పార్టీ రావాలని ఆహ్వానించారు. నేను ముందు ఇక్కడ చేస్తున్నాను కాబట్టి అందరితో పరిచయాలు, కనెక్షన్స్ ఉన్నాయి. ఆ దృష్టిలో నేను ఒప్పుకోవడం జరిగింది. సో ఆ విధంగా నేను పార్టీలో చేరాను. జనవరి 17వ తేదీ నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఏంటి సార్? 2009 తర్వాత నుంచి ఇప్పుడు మా పార్టీ బలం చాలా గట్టిగా ఉంది. వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం త్వరలో ఎలక్షన్ తర్వాత. రెండో దానికి తగ్గట్టు నాకు కనెక్షన్స్, నాకు ముందు నాకున్నటువంటి ఓటర్స్ కానీ అభిమానులు కానీ దాని రెండు కలుపుకుంటే మాకు చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మీ ముందున్న సమస్యలు ఏమున్నాయి? ఎలాంటి సమస్యలను గుర్తించారు మీ దర్శి నియోజకవర్గంలో? ఇప్పుడున్న ప్రభుత్వం చేసే పని ఏంటంటే కక్ష రాజకీయాలు చేస్తున్నారు. నేను ఈ గత 1 నెల పాటు నియోజకవర్గంలో తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా మా పార్టీ శ్రేణులకి, మా పార్టీ కార్యకర్తలు కానీ, ఓటర్స్ ప్రజలకు కానీ చిన్న పనులు కూడా, చిన్న పనులు అంటే పాస్బుక్లని, పెన్షన్లని, లేక వాళ్ళు కాలనీలు కట్టుకుంటే దానికి పర్మిషన్స్ కానీ, లేకపోతే దానికి రావాల్సిన డబ్బులు కానీ, చివరికి టాయిలెట్స్ కట్టుకుంటే డబ్బులు కూడా రాని పరిస్థితి అలా ఉందన్నమాట. రోడ్లు అయితే సగంలో వేసి ఆపేయడం, ఇలాంటివన్నీ కూడా బాగా ఇబ్బందులు పెట్టారు. ప్రధానంగా మా శ్రేణులంతా కూడా చాలా నష్టపడిపోయి ఉన్నారు. వాళ్ళకి అసలు చిన్న పనులు కూడా జరగలేదు అనేది చాలా బాధగా ఉంది. అదే కాకుండా ఇది ఎక్కువ కూడా మా ప్రాంతం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం. వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఇవాళ మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళేసి 2-3 మండలాలు తిరిగి వచ్చాం. వరి ఎండిపోతూ ఉంది. వరి వేసుకోమన్నది ప్రభుత్వం. నీళ్ళు ఇస్తామని, ఆకార సాగర్కి నీళ్ళు ఇస్తామని చెప్పి వరి వేసుకోమన్నారు. వరి వేసుకున్న తర్వాత సగంలో ఇప్పుడు గింజ పట్టే టైంకి నీళ్ళు ఆఫ్ చేశారు. తాలు గింజలు కనీసం ఎకరాకి 10 బస్తాలు కూడా రావట్లేదు. ఒక ఎకరాకి 30,000 దాకా ఖర్చు పెట్టి రైతులు వరేసుకుని పంట వచ్చే టయానికి నీళ్ళు లేకపోతే వాళ్ళు పడే అవస్థలు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. సో నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా త్రాగునీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రధానమైన సమస్యలు ఇవన్నమాట. మాకు ఏదైనా సమస్యతో ప్రజలు వచ్చినప్పుడు మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు అందరూ వాళ్ళ మనుషులు, వాళ్ళ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు పెట్టుకున్న మనుషులు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అంతా కూడా వాళ్ళు పెట్టిన జనాలు. సో మాకు అసలు న్యాయం జరిగే పరిస్థితే లేదు. అందుకని 2 నెలలు కూడా మేము ఇన్నాళ్ళు ఓపిక పట్టానికి 2 నెలలు ఓపిక పట్టడానికి మా కార్యకర్తలు కానీ, మా ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. మేము ఇంతవరకు అంటే జనాల దృష్టికి తీసుకెళ్తున్నాం కానీ సమస్యల్ని సొల్యూషన్ అయితే దొరకట్లేదు. మాకు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ మాకు దొరకట్లేదు, న్యాయం జరగట్లేదు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు చాలా పెద్దపీట వేసింది టీడీపీ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఎంతవరకు అర్హులకి సంక్షేమ పథకాలు అంది మీకు తెలిసినంతవరకు? అది ఒట్టి అబద్ధాలండి. మేము మొత్తం 5 మండలాలు మాకున్నాయి నియోజకవర్గంలో. 5 మండలాల్లో నేను విస్తృతంగా తిరిగాను గత నెలలో. తిరిగినప్పుడు మాకు అర్థమైంది ఆ సంక్షేమ పదాలు అసలు చివర ప్రజలకి అనేది అందలేదు. అది ఒట్టి మాటలు, అది కేవలం పేపర్ మీద ఉన్నటువంటివే. వాళ్ళ ప్రతి పని కూడా వాళ్ళ కార్యకర్తలు డబ్బులు చేసుకునే దానికి విధంగా ఉపయోగపడే పథకాలు తప్ప సామాన్య మానవుడికి ఉపయోగపడిన పదాలు ఒక్కటికైతే కనపడలేదు పథకాలు. సో అవి అయితే చేరట్లేదు. మా ప్రజల్ని చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అనేది వాళ్ళకి అందట్లేదు. అది రుణమాఫీ చేస్తా ఉన్నారు సార్, డ్వాక్రా మహిళలకు కానీ, రైతులకు కానీ ఎంతవరకు చేశారు? ఒట్టి మాటలు అవన్నీ ఇప్పుడు పెండింగ్ పెట్టారు. ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత ఇస్తామంటున్నారు, చెక్స్ ఇస్తామంటున్నారు. ఎన్ని బూటకాలు. అది ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈసారి మాత్రం ఆయనకి ఈ ప్రజలే బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. నీరు చెట్టు కార్యక్రమం చేశారు సార్, ఎలా జరిగింది? ఇది కేవలం వాళ్ళ కార్యకర్తలు సొమ్ము చేసుకునేందుకు పెట్టినటువంటి కార్యక్రమం తప్ప ఏమి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాదు ఇది. అందరూ డబ్బులు దోచుకున్నారు. ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ల కోసం డబ్బులు పెట్టినట్టు తప్ప వేరే జనాలకు ఉపయోగపడే పని కాదు అది. ఆదరణ 1, ఆదరణ 2, ఆదరణ 3 అని ప్రోగ్రామ్స్ పెట్టారు. ఎలా జరిగింది సార్ ఈ ఆదరణ పథకం? ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్స్ అండి.
ఈ ఎలక్షన్ టైంలో ప్రజలైతే నమ్మట్లేదు. ఇది ఏం పెట్టినా కూడా అది నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు పెన్షన్లు 2000 అన్నారు. మా నాయకుడు ఎప్పుడు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు నేను 2000 చేస్తానని. ఇప్పుడు ఎలక్షన్ 2 నెలల ముందు 2000 చేయడం వల్ల మరి దాని అర్థం ఏంటో మనకు గమనించుకోవచ్చు. అది ఆయన చిత్తశుద్ధి ఉండుంటే ఎప్పుడు 2-3 సంవత్సరాల క్రితమే చేసి ఉండొచ్చు. అంటే మీ పార్టీ కార్యక్రమాలని కాపీ కొడుతున్నారు బాబు గారని మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన అభియోగం. దీని మీద మీ స్పందన? అవును, ఇప్పుడు మా నవరత్నాలు అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దాదాపు 2 సంవత్సరాల క్రితమే డిక్లేర్ చేశారు. ఈ నవరత్నాలు అనేది నేను పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి అందేటట్టుగా ఆ పథకాలని తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ముందు 2 నెలల క్రితం ముందు అవన్నీ కాపీ కూడా చేస్తున్నారు. పింఛన్ 2000 పెట్టింది మేమే, మా ప్రభుత్వం అంటే మా నాయకుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగిలిన రుణమాఫీలు అంటాడు ఏది పట్టినా కూడా మేము పెట్టిన పథకాలు కాపీ కొట్టే విధంగానే ఉన్నాయి తప్ప వేరే విధంగా లేవు. అంటే ఇప్పుడు గృహ నిర్మాణాలు కానీ మరుగుదొడ్ల నిర్మాణాలు కానీ ఎంతవరకు జరిగాయి సార్? అర్హులకి ఏమైనా అందాయా? అస్సలు లేదు. అసలు కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు ఎస్సీ కాలనీలు కానీ అలాంటి క్రిస్టియన్ పాలనని మేము చూస్తున్నాం. వాళ్ళు ఒక్కరికి కూడా రాలేదని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పథకం అనేది కూడా రాలేదనేది వాళ్ళు చెప్పి బాధపడుతున్నారు. కనీసం ఈ పనికి ఆహార పథకం కానీ కరువు పనిని చెప్పుకొని వెళ్తున్న పథకాలకు కానీ అక్కడ పని చేస్తున్న కూలీలకు కానీ డబ్బులు ఎలా వస్తున్నాయి? నిజంగా ఇస్తున్నారా డబ్బులు? ఇదంతా డలారి పని అండి. దానికి ఒక మీడియేటర్ ఉంటాడు, వాడు తీసుకెళ్తాడు పనుల్లో, వాడు సగం తింటాడు, సగం మాత్రం వస్తుంది. ఇదంతా బూటకం. ఇది వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చేసుకున్నటువంటి పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఒక్కటి కూడా కనపట్లేదు. జన్మభూమి కమిటీలనే ఉన్నాయి సార్. జన్మభూమి కమిటీల వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? ఏమీ లేదు, అట్టి మాటలు. అసలు నేను చెప్పాను కదా, ఒక జన్మభూమి కాదు, ఒక నీరు చెట్టు కాదు, ఇంకోటి కాదు. ఇవన్నీ కూడా పేర్లు మాత్రం పెద్దవి తప్పితే పని అనేది శూన్యం. మీరే చూడండి, కావాలంటే పోయేసి మన పల్లెల్లో తిరగండి, 2-3 పల్లెల్లో మీకే అర్థమవుద్ది. డెవలప్మెంట్ అనేది అసలు ఏమీ లేదు. నీరు చెట్టు కార్యక్రమం అసలు అది కూడా జరగలేదంటారా? ఓన్లీ డబ్బులు సంపాదించుకున్నారు. అందరు కార్యకర్తలు బాగా సంపాదించుకొని ఇవాళ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఈ ప్రభుత్వంలో, ఒక చిన్న కార్యకర్త కూడా కోట్లు సంపాదించుకున్నాడు, ఒక ఎమ్మెల్యే అనే అతను 100 కోట్లు సంపాదించుకున్నాడు, మినిస్టర్ అనే అతను 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ముందు ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా 400-500 కోట్లు సంపాదించుకున్నట్టు ఏమైనా దోచుకోవడం తప్ప మరి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోరు కదా. మరి ఆ డబ్బులంతా కూడా వాళ్ళ పాకెట్స్లోకి పోయాయి. అయితే మీ కాన్స్టిట్యున్సీ అత్యంత ఖరీదైన కాన్స్టిట్యున్సీగా పేరు పొందింది సార్ మొత్తం రాష్ట్రంలోకి. సో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇప్పుడు డబ్బే ప్రధానం కాదండి ఎలక్షన్లకి. మాకు ఓట్ బ్యాంక్ ఉంది, మా ఓటర్స్ బాగా గట్టిగా ఉన్నారు. పోయినసారి కూడా కనీసం కేవలం 1374 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. ఈసారి అలా జరిగే పరిస్థితి లేదు. కేవలం మాకు డబ్బు అనేది మాత్రం అవసరం కాదు. మా ఓటర్స్ ఉన్నారు, మా ఓటర్ల దగ్గరికి మా పథకాలు తీసుకెళ్తున్నాం, మా గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి కూడా మేము తీసుకెళ్తున్నాం. మేము ఆల్రెడీ తిరుగుతున్నాం, ఇంకా ఎలక్షన్ల వరకు కూడా తిరుగుతూ ఇదే విధంగా అందరికీ చెప్పుకుంటూ మా పథకాల గురించి చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మేము ఆ విధంగా మేము గెలుస్తామని చెప్తున్నాం. క్యాస్ట్ బేస్డ్ ఎలక్షన్స్, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పి చాలా అభియోగాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం సార్? క్యాస్ట్ బేస్డ్ అనేది ఏం లేదు ఇక్కడ. మేము ముందు కూడా చేసాం 2009లో. ఇప్పుడు నాకు వేరే వాళ్ళు కొన్ని కారణాల వల్ల మనకి అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను నిర్ణయించి పంపించారు. సో క్యాస్ట్ బేస్డ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. ఆల్రెడీ నేను ఇక్కడ ముందు చేశాను కాబట్టి ఈసారి అనుకూలంగా ఉంటుందని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా మనం ఆల్రెడీ పరిచయాలు అందరూ తెలిసిన వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ అందరినీ కలుపుకుపోతూ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ చేస్తూ ఉన్నాం. ఆ ఉద్దేశంతోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రోగ్రాం మీద మీ స్పందన మీ నియోజకవర్గానికి ఎలా చెందబోతున్నాయి? మేము ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసాం. ప్రతి పంచాయతీకి వెళ్ళేసి మాకు 96 పంచాయతీలు ఉన్నాయి. రేపటి నుంచి మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్ళి ఆ పంచాయతీలు ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని ప్రతి ఊర్లో నవరత్నాల గురించి చెప్పడము, అందరికీ దానివల్ల ఉపయోగం ఏంటి, ఒక ఫ్యామిలీకి ఏ విధంగా అది ఉపయోగపడుతుందని చెప్పడమే ఒక 30 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం.
ఇది రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి అసలు ఏంటి పథకాలు, దానివల్ల బెనిఫిట్ ఏంది, ఎవరెవరు దానివల్ల లబ్ధి పొందుతారనేది తీసుకెళ్లడమే మా ఉద్దేశంగా మేము రేపటి నుంచి ఆ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. మీ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య నీటి ఎద్దడి. సో సాగునీరు తాగునీరును బేస్ చేసుకొని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది గతంలో వైఎస్ఆర్ గారు. కానీ ఈ ప్రాజెక్టు జాప్యం జరగడానికి కానీ, ఈ ప్రాంతం మీద నెగ్లిజెన్సీ చూపించడానికి కానీ ఏదైనా ప్రధానమైన కారణం ఉందంటారా ఈ టీడీపీ గవర్నమెంట్కి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ? దానికి కారణం ఒక్కటే, ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేది ఎప్పుడు కూడా ముందు నుంచి కాంగ్రెస్కు ఉండేది మెజారిటీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, డెవలప్మెంట్ చేయాలనేది అసలు లేదు. మా మినిస్టర్ కూడా దీని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు సాగర్ నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ రైతులకి ఉపయోగపడేట్టుగా చేశారు. అదే పని మరి ఇప్పుడున్నటువంటి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మినిస్టర్ కూడా అలా చేసుంటే ఇప్పుడు మా రైతులు ఇబ్బంది పడేవాళ్ళు కాదు, వాళ్ళ పైరు ఎండిపోయే పరిస్థితి కాదు. ఆయన ఒక మినిస్టర్గా ఉండి ఆయనకు అవకాశం ఉంది చేయడానికి, కానీ ఆయన చేయలేదు. సార్ జగన్ గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము కలిసాము, బాగా ఆప్యాయంగా పిలిచారు, కూర్చొని మాట్లాడాము, మాకు బ్రహ్మాండంగా ఉంది సంబంధాలు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు దర్శి నియోజకవర్గం నుంచి గెలవడానికి గల బలం ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? పార్టీ చాలా గట్టిగా ఉంది. ఈసారి పార్టీ పోయినసారి చిన్న లోపాల వల్ల కేవలం 1374 ఓట్లతో ఓడిపోవడం జరిగింది మా క్యాండిడేట్. ఈసారి ఆ లోపాలన్నీ సవరించుకుంటూ, అదేవిధంగా నేను వచ్చాను కాబట్టి నాకున్న పరిచయాలు, నాకున్న అభిమానులు వాళ్ళు కలుపుకుంటే గెలుపు అనేది ఇబ్బందే లేదు. మాకు అత్యంత మెజారిటీతో గెలుస్తామని మా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ వైఎస్ఆర్సీపీకి? మీరే చూస్తున్నారు, గత 2 రోజులుగా ఎక్కువ మంది నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, చాలామంది ఎమ్మెల్సీలు వస్తున్నారు మా పార్టీలోకి. ఇదే విధంగా కంటిన్యూ అయితే కనీసం 140-150 వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సార్ జగన్ గారిని మినహాయించి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు దర్శి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ఒకటండి, మా పార్టీ పెట్టినటువంటి పథకాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని మంచిగా ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ పథకాల వల్ల లబ్ధి అనేది ఏమైతే ఉందో ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా అందజేయడమే మా ముఖ్య లక్ష్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెడితే ఆ పథకాలు అమలు చేయడం, దానికి నా వంతు బాధ్యత వహించి ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి పొందేటట్టు చూస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇవి కాకుండా స్థానికంగా ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మీ దగ్గర ఉన్న వనరులు ఏమైనా ఉన్నాయా? అది ఇప్పుడు గవర్నమెంట్ పరంగా పర్సనల్గా ఆలోచిస్తే మాకున్నటువంటి సంస్థలు కానివ్వండి, మాకున్న కాలేజ్ కానీ ఆల్రెడీ మేము ఈ ప్రాంతంలో చాలామందికి ఉద్యోగాలు పెట్టుకోవడం జరిగింది. అది ఇక ముందు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చివరగా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, మీ విజ్ఞాపన? వైఎస్ఆర్సీపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కేవలం 2-3 నెలల్లోనే ఆ ప్రక్రియ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసినటువంటి పాదయాత్ర కానీ, ఆయన పెట్టినటువంటి పథకాలు కానీ ప్రతి ఒక్కరికి మా కార్యకర్తల ద్వారా అందరికీ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఆ విషయాల గురించి చెప్పుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ సార్. దర్శి నియోజకవర్గం నుంచి మీరు అత్యంత మెజారిటీతో గెలవాలని మా మీడియా కనెక్ట్ మనసారా కోరుకుంటుంది. మీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మద్దిశెట్టి వేణుగోపాల్ గారి మనోగతం రాబో ఎన్నికల నేపథ్యం మీద.